వెల్కమ్స్ టు అమ్మమ్మస్ నానీస్ కోలం. ఈరోజు గుడ్ మార్నింగ్ అండి. ఫ్లవర్ బొకే లాగా తీసుకొచ్చిన ఫ్లవర్ పాట్తో మీకు గుడ్ మార్నింగ్ అండి. మా మనవాడు తీసుకొస్తాడు అలాగా. ఆ తర్వాత టీ పెట్టుకున్నానండి. మా మనవాడికి ఏం బూస్ట్ కలిపి తీసుకొచ్చుకుని కూర్చుని ఇద్దరం టీ బూస్ట్ కంప్లీట్ చేసాము. రస్కులు తీసుకొస్తే రస్కులు వద్దన్నాడు, ఎందుకో మరి ఇష్టంగా తింటాడు, అలాంటిది వద్దన్నాడు. సరే అని చెప్పి కూర్చుని నేనేం టీ తాగాను. వాడికి పాలు చల్లారిస్తే బూస్ట్ పాలు తాగాడండి. అది ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయనని రస్క్ తిన్నాను అన్నాడు. సరేనని చెప్పి దోశ వేద్దామని చెప్పి అట్ల పెట్టిన స్టవ్ మీద పెట్టి దోశ కోసం దోశ పిండి అండి. నిన్న ఉదయమే బ్యాటర్ రెడీ చేయటం వలన నేను సాయంత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసరికి పొంగింది, బాగా పులిసినట్టుగా అయింది. హోల్స్ వస్తుంది, బాగుంటుందని చెప్పి దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు కోసి కలిపి అట్లాగే వేసారండి. అట్లేసి ఈ అట్లు చూస్తే మా అమ్మ వాళ్ళు రోట్లో రుబ్బేవాళ్ళండి. మేము చిన్నప్పుడు మా అత్తగారు కూడా రోట్లో రుబ్బించేది. అప్పట్లో పెద్ద పెద్ద రోళ్ళు ఉండేయండి. మా పత్రాలు ఎలా తిప్పామో అనిపించింది. ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నా కానీ పిల్లలు అడిగింది గబాన్ చేయాలంటే ఇప్పుడు కాదు కాసేపు అన్నట్టు చేస్తున్నారు అనిపించింది పిల్లలు. ఇక అలాగా అట్లు వేస్తుంటే మా అత్తగారు పొయ్యి మీద, అప్పుడు గ్యాస్ పొయ్యి లేదండి మా అత్తగారికి, మా అమ్మ వాళ్ళకు ఉంది, కానీ వాళ్ళు పొయ్యి మీద వేస్తుంటే పిల్లలందరూ కూర్చుని సెలవులకి 9 మంది వచ్చేవాళ్ళండి. 9 మంది అంటే మా పెద్ద ఆడపడుచుకు 3, చిన్న ఆడపడుచుకి 2, మాకిద్దరు, మా బావగారికి 2, 9 మంది పిల్లలు సంక్రాంతి పండగకి కంపల్సరీ వచ్చేవాళ్ళు. ఇక ఎంతసేపు రోడ్డు దగ్గర పొయ్యి దగ్గర అన్నట్టు పనులు ఫుల్గా సరిపోయాయి. వాళ్ళు 9 మంది, మేము 10 మంది, మొత్తం మా అత్తయ్య మా మామయ్యతో అలా గడిచేదండి. చాలా ఆనందంగా ఉండేది అప్పట్లో. ఆ తర్వాత పూజ చేసుకున్నానండి. పూజ పూర్తి అయిన తర్వాత నేను కూడా దోశ వేసుకుని దోశ అనకూడదు, దోశ అంటే పలసగా వేసుకుంటాం కదా, అట్టు వేసుకుని బ్రేక్ఫాస్ట్ పూర్తి చేశానండి. బ్రేక్ఫాస్ట్ అది పూర్తి అయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ కోసం అండి ఏం చేద్దామని క్యారెట్, సరే నిన్న ఎలాగో నాన్ వెజ్లే తినదు, తర్వాత క్యారెట్లు అది కూర వండుదామని చెప్పి రెడీ చేసుకున్నానండి. క్యారెట్ కూర ఎలా అంటే క్యారెట్ పీల్ చేసేటప్పుడల్లా అనిపించింది, ఇదివరకు మా వాళ్ళు బంగాళదుంపలు కానీ ఏదైనా చెక్కు తీయాలంటే అమ్మ నాయనమ్మలు సన్నగా పసుపు, ముఖ్యంగా పసుపు చెక్కు తీసేటప్పుడు పచ్చి పసుపు కోసం కత్తిపీటలు పెట్టుకుని స్లోగా ఎంత టైం 2 రోజులు అలా తీస్తూ ఉండేవాళ్ళండి. అది గుర్తుకొచ్చింది. పీలర్స్ వచ్చిన తర్వాత 3 నిమిషాలు అన్నట్టుగా టకటకా చేసేయటం, పీలర్స్తో పీల్ చేయటం బాగుంటుంది. అప్పట్లో వాళ్ళు ఏం కత్తిపీటలతో అలా యూజ్ చేసేవాళ్ళు. ఆ రకంగా పీల్ చేసిన తర్వాత గబగబ క్యారెట్ కూర అది రెడీ చేసి అన్నం కూడా చేశానండి. క్యారెట్ సింపుల్ అండి. అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ధనియాల పొడి వేస్తాను. ఇక అంతకన్నా కొబ్బరి వేస్తే మళ్ళీ పళ్ళల్లో ఇరుక్కుంది అంటాడండి మా వాడు, కొబ్బరి పొడి అది వేస్తే. ఇక అలా క్యారెట్ ఫ్రై అన్నంతో మొన్న చేసిన మామిడికాయ పచ్చడి ఉంటే నేను వేసుకున్నానండి. మా శ్యామల గారు ఏమో దోసకాయ పచ్చడి, పైన దోసకాయ కాస్తే దోసకాయ పచ్చడి చేసి మంచిగా ఇచ్చారు. ఆ దోసకాయ పచ్చడి క్యారెట్ కూరతో నేను భోజనం పూర్తి చేశానండి. మా జతిపిక్కేమో ఓన్లీ క్యారెట్. ఈరోజు లంచే వాడు 3:40కి చేశాడండి. నిద్రపోయి లేచిన తర్వాత చేశాడు. నిద్రకు ముందే వద్దన్నాడు. సరే అని చెప్పి లంచ్ అదే వాడికి 4 o'clock పెట్టి అప్పుడు మేడ మీదకి వెళ్ళి 9 పూలు అవి కోసామండి. కోసి వాడి లంచ్ పెట్టినాక నేనేమో టీ తాగానండి. వాడికి ఏం వద్దన్నాడు. సరే మేడ మీదకి వెళ్ళి క్లైమేట్ అండి, వర్షం వచ్చే ముందు ఈ మొక్క కనిపిస్తుంది చూడండి, అది కదంబ మొక్క అండి. కదంబ మొక్క ఇది మొక్క ఏంటో తెలియదు, టెన్నిస్ కాయల్లాగా ఉండేవి అని చెప్పి మేము మా స్కూల్లో ఉంటే ఆ చెట్టు టెన్నిస్ బాల్స్ టైప్లో ఉండేవి అని చెప్పి ఆడుకునేవాళ్ళం చెట్టు నుంచి రాలితే కనుక. ఇక తర్వాత మా ఇంటి దగ్గర పక్కన రోడ్డు మీద ఉంటే ఎవరో ఒక ఆయన వచ్చి శర్మ గారు అది కదంబ మొక్క అమ్మ అన్నారు.
అబ్బు కదం మొక్క అని ఆ తర్వాత ఇక అవి పూలు పూసినప్పుడు కోసి అమ్మవారికి అది పెడతాం అలవాటు చేసుకున్నారనమాట. వర్షం వస్తుందండి, క్లైమేట్ అసలు ఎంత బాగుందోనండి. వర్షం రాబోయే ముందు ఉంటుంది కదా, అలాగా అది కూడా వీడియోలాగా తీసాను. మీరు కూడా చూస్తారని చెప్పి యాడ్ చేశానండి. అక్కడ మా మనవడేమో స్విమ్మింగ్ పూల్ ఉంటుందిగా మాకు చిన్నది, దాని మీదకి ఎక్కనో దిగనో ఇలాంటి ఆటలు చేశాడండి. క్లైమేట్ అంతా బాగుంది. ఆ తర్వాత ఏమో కిందకి వెళ్ళాం. ఆ తర్వాత కిందకి అది వెళ్ళి ఇసుకలో ఆడుకున్నాడండి కాసేపు. ఇగో స్విమ్మింగ్ పూల్ మీద ఎక్కి దూకటం చేస్తున్నాడండి. బ్లూ షర్ట్ వేసుకుని ఉన్నాడు చూడండి, సీ గ్రీన్ బ్లూ కూడా. అది కిందకి వెళ్ళి ఇసుకలో ఆడుకున్న తర్వాత మరలా పైకి వచ్చేసి కూర్చున్నామండి. కూర్చున్న తర్వాత ఏం చేసాం, కాసేపు ఆడుకున్నామండి. అదని ఇదని ఏంటి స్నేక్ అండ్ ల్యాడర్ ఉంది, అది ఆడాము కాసేపు. అలా చేసాము. లూడో ఆడుకున్నాము. ఈ నిన్న యాడ్ చేయలేదు కదండి కేకు బిట్టు చివరిలో, అది యాడ్ చేశాను చూడండి ఎంత చక్కగా పొంగిందో. దాన్ని చక్కగా చిన్నగా ఈసారి 3-2 టైమ్స్ ఎక్కువ బ్యాటర్ కలిపి చేద్దాం అమ్మమ్మ అని అంది. చాలా బాగా వచ్చిందండి. అదిగో ఫ్లఫీగా నన్ను పీసెస్ కట్ చేసింది. ఈరోజు యాడ్ చేశాను చూడండి. అది ఎంత బాగుంది, స్పాంజ్ టైప్లో ఫ్లఫీ. ఇలా ఇలా అంటుంటే అసలు భలే ఆశ్చర్యం వేసింది. ఈవినింగ్ నేను చపాతీలు చేస్తుంటే మా జత్విక్ నాన్న కూడా డిన్నర్కి చపాతీ, వాడు చిన్న పీట మీద చిన్న బేలన్, అప్పడాల కారణం బేలన్ అంటారు హిందీలోని, మా మనవరాళ్ళల్లో అది అలవాటు అయిపోయింది. వాడికి కూడా బేలనే అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. ఈయన వాళ్ళది బేలన్ తీసుకుని చిన్న చిన్నవి చేశాడండి. అవి కూడా కాలు నాని అన్నాడు, కాల్చానండి. చపాతీలు అవి కాల్చుకుని ఉదయం క్యారెట్ కూర ఉంటేనే ఎక్కువ ఉందిలేండి, అదే పెట్టుకుని డిన్నర్ కంప్లీట్ చేసామండి. కంప్లీట్ చేసిన తర్వాత అది ఈ రకంగా కాలుస్తానండి నేను చపాతీలు చూడండి. డిన్నర్ కంప్లీట్ చేసామండి. తర్వాత ఈ రోజుకైతే ఇదేనండి. రేపు మరలా ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. మధ్యాహ్నం ఈవినింగ్ క్లైమేట్ కూడా షార్ట్ రూపంలో పెట్టానండి. చూస్తే చూడండి, చూడకపోతే కనుక దీంట్లో చూస్తారులే అని దీంట్లో కూడా యాడ్ చేశానండి. క్లైమేట్ అసలు ఎంత బాగా అనిపించింది, ఎంత పెద్ద భారీ వర్షం పడిద్దా అనిపించింది, కానీ తేలిపోయిందండి మబ్బులు. అది ఈ చిన్నప్పుడు అయితే వర్షం ఎప్పుడు పడిద్దా, గొడుగు పెట్టుకుని బయట వరండాలు తిరుగుదామా, బయట పోటుకోలో అలా పిల్లలు అలా చేసేవాళ్ళు. పైకి మేడ మీదకి వెళ్ళేవాళ్ళు గొడుగులు వేసుకుని పిల్లలు ఆడుకోవడానికి. ఇప్పుడు పార్క్ దగ్గర నేను మా పార్క్ మొత్తం నిండిపోయింది నీళ్ళతో. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు. బాయ్, గుడ్ నైట్, సీ యూ టుమారో. అదిగో మా మనోడు ఎంత బాగా చెప్పాడు చూడండి, సీ యూ టుమారో అంట. See you tomorrow. See you tomorrow. ఓ చిన్న చిన్నవి మా మనోడు వేయండి చపాతీ వాడు చేసినవి కాల్చేవి వచ్చినాయి చూడండి. వీడియో అయిపోయింది అనుకుని బై బై చెప్పేసాం మేము. చివరిలో వాడికి చేసినవి కాల్స్తున్నాను చూడండి. నేను అవి తిన్నా. ఆ తర్వాత మా జత్విక్ నాన్న తిన్నాడు. పంచదార చేసేది మొత్తం నీట్గా కడిగా, అందుకే నేను తినేసా. ఓకే అండి. పందారు వేసుకుని తిన్నాడండి, ఆ చిట్టి పందారుతో తిన్నాడండి. బాయ్ అండి. బాయ్, గుడ్ నైట్, సీ యూ టుమారో. సీ యూ టుమారో. బాయ్ బాయ్, గుడ్ నైట్. ఇంకేం అవుతుందిరా.